ఐసీఎస్ఈ గురించి చెప్పండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఐసీఎస్ఈ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మీ పిల్లలకు మార్క్స్ మాత్రమే కాకుండా రియల్ నాలెడ్జ్ బిల్డ్ అవ్వాలి అనంటే ఐసీఎస్ఈ బెస్ట్ ఆప్షన్ అనేది అయితే చెప్పొచ్చు. అసలు ఐసీఎస్ఈ ఏంటి అనంటే ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే ఒక సిలబస్. ఐసీఎస్ఈ సిలబస్ అయితే చాలా హెవీగా ఉంటుంది, అంత ఈజీగా అయితే ఉండదు, కొంచెం టఫ్ గానే ఉంటుంది. మీ పిల్లలకి కాన్సెప్ట్స్ క్లారిటీ మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్లస్ ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి ఐసీఎస్ఈలో. ఐసీఎస్ఈలో సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చాలా డీప్ గా అయితే ఉంటాయి. పిల్లలకు ఏ సబ్జెక్ట్ అయినా సరే లోతుగా అయితే వివరిస్తారు. సిబిఎస్ఈలో అంత డీప్ అయితే ఉండదు, షార్ట్ కట్స్ లోనే ఉంటాయి. ఐసీఎస్ఈ అన్ని స్కూల్స్ లోనూ ఉంటుందా అనంటే ఉండదు, కొన్ని స్కూల్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఈ ఐసీఎస్ఈ అందరికీ అయితే సూట్ అవ్వదు, కొంతమంది మాత్రమే సూట్ అవుతుంది. పట్టి పట్టి రాసేస్తాము, లేకపోతే మాకు మార్క్స్ ఈజీగా వచ్చేయాలి అనుకునే వాళ్ళకి ఇదైతే అస్సలు సూట్ అవ్వదు. ప్రెషర్ ఇంకా ఎక్కువైపోతుంది వాళ్ళకి. అది కాకుండా రైటింగ్ రీడింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, లేకపోతే చదువు పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే వాళ్ళకి ఇదైతే బాగా సూట్ అవుతుంది. ఐసీఎస్ఈకి ఫీజు కూడా ఎక్కువగానే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఐసీఎస్ఈ టఫే కావచ్చు, కానీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది మీ పిల్లలకు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఐసీఎస్ఈ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.